హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నానండి. అది సజ్జలతో చేసిన దోశ. దీనికి ముందుగా నేను కొంచెం ఒక కప్పు సజ్జల పిండి తీసుకున్నాను. సజ్జలు ఉంటాయి కదండి, అవి మరపట్టించి పిండి అది కొన్ని చూపిస్తున్నాను కదా, అది సజ్జల పిండి అంత సరిపోద్ది. దానికేమో ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు, హాఫ్ గ్లాసు రాగి పిండి, ఇంకా మినప్పిండి ఉంటుంది కదండి, దోశ పిండి. మనం దోశ బ్యాటర్ వేస్తాం కదా, దోశ బ్యాటర్. ఆ దోశ బ్యాటర్లోనే ఈ రాగి పిండిను సజ్జల పిండి వేసుకొని కొంచెం తోటకూర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని మనం దోశ ఎలాగైతే కలుపుతామో అలానే ఉండాలండి. పిండి అనేది, బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ లాగే ఉండాలి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలు ఎవరున్నా, పెద్దవాళ్ళని ఎవరైనా తినచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మాత్రం. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది. మీరు 2 తిన్నా చాలు, స్టమక్ ఫిల్ అయిపోద్ది. హెల్దీ కూడా. ఇది నేను నైట్ డిన్నర్లోకి చేశానండి. చాలా మంచిది ఇది. చూడండి, చేసి చూడండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కూడా చెప్పండి. చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తుంటే మొత్తం ఇలా వాటర్ వేసుకుంటే ఇలా కలుపుకుంటున్నాను నేను. సజ్జలు మాత్రం అది కడిగేసి ఒక 2 రోజులు గట్టిగా ఎండలో ఆరబెట్టాలండి. అదే ఎండబెట్టాలి ఎండలో. ఒక 2 డేస్ అలా వేసిన తర్వాత అప్పుడు మరపట్టించాలి. కొంచెం పౌడర్ మెత్తగా ఉండాలండి. మనం దోశ పిండికి ఎలా చేసుకుంటాం అలానే పౌడర్ కూడా మెత్తగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తుంటే ఇలా కలుపుకున్నాను బ్యాటర్ని. అంతేనండి. ఇలా ఇంత క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోద్ది. మీకు దోశ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు, ఎందుకంటే మనం ఆకుకూరలు ఉంటాయి కదా, అంత పర్ఫెక్ట్గా రాదు. ప్లెయిన్ది కాదు కదా ఇది. షేప్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. తర్వాత నేనేమో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకున్నాను. పాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. మొత్తం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే దోశ రాదు. చూడండి, వీడియోలో చూపిస్తుంటే అలా అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది. అలా అప్లై చేసుకున్న తర్వాత ఇక దోశ పిండి మనం కలిపేసుకున్నాం కదండి, సజ్జలును రాగులు, దోశ అదే మినప్పిండి. అంటే దోశ బ్యాటర్లోనే సజ్జల పిండి, రాగుల పిండి వేసి కలిపేసి కొంచెం తోటకూర, కొంచెం మీకు ఇంకా ఆకుకూరలు ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఎన్ని ఆకుకూరలు, పాలకూర అయినా వేసుకోవచ్చు, మెంతికూర అయినా వేసుకోవచ్చు. చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఎవరైనా ఇలా కూర చేసి తినకపోయినా ఇలా దోశల్లో కలిపేసి పెట్టేయండి, ఈజీగా తినేస్తారు. వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. చాలా మంచిది కూడా. చూడండి, పాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు నేను దోశ వేసేసుకుంటున్నానండి. చూడండి, షేప్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదు, ఎందుకంటే చెప్పాను కదా ఆకుకూరలు ఉంటాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్ షేప్ రాదు. కానీ సాఫ్ట్గా ఉంటుంది దోశ మాత్రం. కానీ దోశ వేసిన తర్వాత మాత్రం మూత పెట్టేసుకోండి, ఎందుకంటే రాయి పిండి ఉంటుంది కదండి, పైన తెల్ల పొగుసులాగా వచ్చేస్తుంది. దీనికి నేను కాంబినేషన్ బీరకాయ చట్నీ అండి అది చేసాము. పొగుసులాగా వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడైతే ఆ పొగుసులా ఉండదు. నేను స్టార్టింగ్ దోశకైతే పెట్టలేదు, సెకండ్ దోశకి మాత్రం మూత పెట్టేసుకొని చేశాను. చాలా బాగా వచ్చింది. చూడండి, అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే ఉండాలండి, మరీ తిక్కుగా చేసుకోకండి. సేమ్ దోశ బ్యాటర్ లాగే వేసుకోండి. దోశ అయితే ఎలా వేసుకుంటాం అలానే. కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది మాత్రం. తర్వాత ఆయిల్ చుట్టూ వేసుకోండి. వేసుకొని కాసేపు మాత్రం మూత పెట్టేయాలి. మూత పెట్టేసి పైన అంతా మనకు తెలిసిపోద్దండి. నేను ఫస్ట్ దోశకైతే మూత పెట్టలేదు, ఆ పొగుసులాగా ఉండిపోయింది నాకు. తెలిసిందే కదండి, రాగి పిండి ఉంటే అలాగే ఉంటుంది. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి మంచిగా. చాలా బాగుంటుంది దోశ మాత్రం. దీనికి మీరు చట్నీ, టమాటా చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, ఏవైనా, దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఏదైనా బాగుంటుందండి. ఏదైనా చేసుకోండి. పల్లీ చట్నీ అయినా. నేనైతే బీరకాయ పచ్చడి చేసుకున్నాను. నైట్ టైం ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి నైట్ టైము బ్రేక్ఫాస్ట్లోకి. ఎందుకంటే హెవీగా ఉండదు, మనకి చాలా ఎనర్జీని కూడా ఇస్తుందండి దోశ. చాలా మంచిది. బాగా కాల్చుకోండి 2 వైపులా కూడా. ఇంకా నెయ్యి అయినా వేసుకోండి, అప్లై చేసుకోండి, మంచిదని. అంతేనండి. మీరేం చేశారు నాకు కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. నేను ఇంక ఈ దోశని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను. ఇంక ఈ ఆకుకూరలనే కాదండి, క్యారెట్ తురుమైనా, బీట్రూట్ తురుమైనా ఏదైనా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు ఏది ఇష్టపడితే అది ఏవైనా యాడ్ చేసుకోండి. బయటనే ఏమైనా తినకపోయినా ఇలాగ దోశల్లోకి యాడ్ చేసి ఇచ్చేయండి. రాగులు మంచిదే, సజ్జలు మంచిదే, మినపపిండి తెలిసిందే కదండి, దోశపిండి అన్నీ హెల్తీ అనండి. అందులో మీరు చేసుకుని బాగా మంచిగా తినచ్చు.
చూడండి చికెన్ దోస కూడా వేసుకున్నాను. కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి పైన చూడండి ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట. మూత పెట్టేసుకుంటే పైన రాగి పిండి అంటే పైన పొగుసులా రాదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకుంటూ కాల్చుకుంటూ తిప్పుకోవాలండి. ఏవైనా క్యారెట్ అని ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోండి. పిల్లలకి పెట్టుకోండి, చాలా మంచిది. ఇలా ఒత్తుగానే తినేయచ్చు, కానీ చట్నీ ఉంటే బాగుంటుంది అంతే. ఒక చేత్తో వీడియో తీసి ఇంకో తీయడం కదండి, అందుకే షేక్ అయిపోతుంది ఫోను. అంతేనండి, చాలా మంచిది దోశ మాత్రం. ఎన్నిసార్లు చెప్తాను అనుకోకండి, చాలా మంచిది. తప్పకుండా చేసి తినండి. ఏమైనా పిల్లలు ఆకుకూరలు వెజిటబుల్స్ ఏమైనా ఇష్టంగా తినలేకపోతే ఇలాంటి దోశలో కలిపేసి పెట్టేయండి, తినేస్తారు. అంతేనండి, చూడండి మొత్తం బాగా రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలండి. కాల్చుకొని ఇక రెడీ అయిపోయినట్టు దోశ. ఇవి 2 తిన్నా సరిపోద్దండి. ఇంకా మీకు టేస్ట్ నచ్చితే మీ ఇష్టం అది. మేమైతే 2 వేసుకున్నామండి అంతే. ఒకసారి ఫ్లిప్ చేసుకొని ఇక హోల్డ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నేను చేసిన వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో కూడా చెప్పండి, చేసి పెడతాను తప్పకుండా. దీనికి నేను బీరకాయ చట్నీ చేసుకున్నాను చెప్పాను కదండి, అంతేనండి. చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. వేడివేడికి తింటే చాలా బాగుంటుందండి, చల్లగా అయిపోయిన తర్వాత కన్నా. చట్నీ మాత్రం ఏ చట్నీ అయినా పర్వాలేదండి, ఒక్క బీరకాయ చట్నీ ఉండాలని కాదు, మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.